ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం వచ్చి నిన్న దాని కంటిన్యూషన్ అండి. నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం, సహదేవుడు వచ్చేసి యుద్ధం చేయడానికి వెళ్ళున్నాడు. యుద్ధం కాదులే కానీ ఈ మన ధర్మరాజు చేస్తున్నటువంటి రాజసూయ యాగానికి సంబంధించేసి అన్ని రాజ్యాలను జయించాలన్నట్టుగా, ఒకవేళ వాళ్ళు ఓడిపోతే కప్పం కట్టాలన్నట్టుగా లైక్ ఇలా. బట్ ఎక్కడికైతే ఈయన ఒక చోటకు వెళ్ళున్నాడో అక్కడ ఏమైంది, అగ్ని అడ్డుపడుతున్నాడు. ఎందుకు ఏంటి నేను మాట్లాడుకున్నాను కంటిన్యూషన్. ద్విజుడు పైన చెప్పిన ప్రకారం శ్లోక రూపంగా ఆగ్నేయ మంత్రాలను చదువుతూ హోమం చేస్తే వాడు జితేంద్రియుడు అవుతాడు, వాని పాపాలు అగ్ని పోతాయి. ఇక అప్పుడు సహదేవుడు అంటున్నాడు, హవివాహన, నీవు ఈ యజ్ఞానికి విఘ్నం చేయతగదు. ఇట్లు పలికి నరశ్రేష్ఠుడైన సహదేవుడు దర్భలను భూమిపై పరుచుకొని భయభీతులై ఉద్విగ్నులైనటువంటి తన సేనల ముందు శాస్త్రానుసారం అగ్నిని వెలిగించుకుని ఆసీనుడయ్యాడు. సముద్రం చెలిలే కట్టను అతిక్రమించలేనట్లు సహదేవుని దాటి అగ్ని అతని సైన్యాన్ని చేరలేకపోయాడు. కురుకుల నందనకరుడైనటువంటి సహదేవుని సమీపానికి అగ్ని మెల్లమెల్లగా చేరి అనునయిస్తూ అతనితో ఇలా అన్నాడు, కౌరవ్యుడా, లెమ్ము లెమ్ము, నేను నిన్ను ఈ విధంగా పరీక్షించాను. నీ అభిప్రాయాన్ని ధర్మపరమైన నీ అన్న ధర్మరాజుని అభిప్రాయాన్ని తెలుసుకున్నాను. భరతశ్రేష్ఠ, నీలరాజ సంతతి రాజులుగా ఉన్నంత వరకు నేను ఈ నగరాన్ని రక్షించాలి, నీ అభిష్టాన్ని నెరవేరుస్తాను, కోరుకో అన్నాడు. ఇది విని సహదేవుడు ప్రసన్న చిత్తుడే లేచి శిరస్సు వంచి నమస్కరించి అగ్నిదేవుని పూజించాడు. అగ్ని వెనుతిరిగిన పిమ్మట రాజు నీలుడు అక్కడికి వచ్చాడు. అగ్ని ఆజ్ఞానుసారం నరశ్రేష్ఠుడి సహదేవుని నీలుడు సత్కారపూర్వకంగా పూజించాడు. నీలుని పూజను గ్రహించి కప్పం అతనికి నియమించి సహదేవుడు విజయం పొంది దక్షిణ దిగ్గా బయలుదేరాడు. సో అక్కడ కూడా గెలిచేశాడు. ఇక త్రిపురేష్యుడైనటువంటి అమితౌజస్యుని వశపరుచుకుని సహదేవుడు పౌరవేశ్వరుని బందీగా చేశాడు. గొప్ప ప్రయత్నంతో సురాష్ట్రాధిపతి కౌశికాచార్యుని ఆకృతిని అదుపులోకి తెచ్చాడు. సురాష్ట్రంలో ఉండి ధర్మాత్ముడు సహదేవుడు భోజకట నివాసి రుక్మికి విశాల రాజ్యాధిపతి బుద్ధిమంతుడు ఇంద్రసకుడైనటువంటి భీష్ముకుని సమీపానికి దూతను పంపాడు. భీష్ముకుడు వసుదేవసుతుడైనటువంటి శ్రీకృష్ణుని దృష్టిలో ఉంచుకొని కుమారుడితో సహా సహదేవుని మాట మన్నించాడు. తరువాత యోధాగ్రేసరుడు సహదేవుడు అతని నుంచి రత్నాలను కనుకలుగా తీసుకుని ముందుకు సాగాడు. మహా తేజస్వి బలశాలైనటువంటి సహదేవుడు శూర్పారక తారకట దేశాలను జయించి దండకారణ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సముద్ర ద్వీప వాసులను, మ్లేచ్ఛరాజులను, నిషాదులను, కర్ణ ప్రావరానుదులను గెలుచున్నాడు. కాలముకులని ప్రసిద్ధి చెందినటువంటి మనుష్య రాక్షసుల సంయోగం చేత పుట్టిన వారిపై కూడా విజయం సాధించాడు. కాలముకులని అంటారు, మేబీ కాలకేయులు అంటే ఈ కాంటెస్ట్లోనే తీసుకున్నాము రాజమౌళి. కాలముకులు ఎవరంటే వీళ్ళు మనుషులు రాక్షసులు ఇద్దరు కలిస్తే, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవడం సంభోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళిద్దరు కలిస్తే పుట్టినవారు. ఐఎమ్ షూర్ అండి బాహుబలిలో కాలకేయులు వచ్చేసి మేబీ ఈ కాలముకులు అనే దాని నుంచి తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ రైటర్ విజేంద్ర ప్రసాద్, ఆయన పురాణ మంచి గ్రిప్ ఉన్న ఆయన. సో ఐఎమ్ షూర్ ఈ కాలముకులని కాలకేయులకు ఆ సినిమాలో చూపించాడు. ఇక సమస్త కోలగిరి, సురభీపత్తనం, తామ్రదీపం, రామక పర్వతం, తిమింగల రాజును సహదేవుడు జయించాడు. ఒంటికల్లి పురుషులు, కేరళలు, వనవాసులు, సంజయంతి నగరం, పాఖండం, కరహాటకం మొదలైన దేశాలను దూతల ద్వారా ఓడించి వారిని పన్ను నిర్ణయించి వదిలేశాడు. పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, వృష్టకర్ణిక, అటవీపురి, యవన నగరం అనే ప్రదేశాలను దూతల ద్వారా లొంగదీసి వారిని కూడా కప్పం కట్టేట్టు చేశాడు. సో ఇప్పుడు ఏదైతే దక్షిణ భారతదేశంలో ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ మహాభారత కాలం నాడే ఉన్నాయి. అంటే ఓ రకంగా క్రీస్తు పుట్టుక క్రీస్తు పూర్వం అంటూ ఉన్నారు చూశారు, వాళ్ళు అప్పుడు సరిగ్గా బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు కాదు. మన వాళ్ళు దాని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన రాజ్యాల్లోనే మనము ఉన్నాం. అట్లాంటి మనం ఈరోజు మన దరిద్రం కొద్దీ, దౌర్భాగ్యం కొద్దీ మన తెలుగుని మర్చిపోతున్నాం, మన తెలుగులో మాట సిగ్గుపడుతున్నాం. మన పిల్లలు తెలుగులో రాయకుండా ఉంటే వావ్ సూపర్ అని అంటున్నాం. ఏం బతుకులరా బాబు మనం అసలు. మహాభారతం అంటే ఎమోషన్ అవ్వాల్సిందని నేను అనుకోలేదు, బట్ ఎమోషన్ అవ్వక తప్పలే. ఎందుకంటే ఇంత గొప్పదైనటువంటి మన ఆంధ్రుల భాషని, తెలుగు భాషని, మన యొక్క సంస్కృతి సాహిత్యాలను, మన అలవాట్లను ఎన్నిటినో పక్కకు దూసేస్తున్నాం స్వామి. అరే వాడెవడో వచ్చి హ్యాపీ పొంగల్ అంటే హ్యాపీ పొంగల్ అంటాడు. వీడేమో అవతలోడు తమిళం వాడు సంక్రాంతిలో పొంగలని జరుపుకుంటారు అని అనుకోవాలి కదా, ఇది అనుకోడు. ఓ సంక్రాంతి పొంగలని చెప్పాలని చెప్పేసి వీడియో 10 మందికి చెప్తాడు. ఆ 10 మంది అలా సీరియస్గా మన సంక్రాంతి అప్పుడు ఇదే దరిద్రం అండి. అసలు ఇదేంట్రా బాబు, మన పండుగని పొంగలని చెప్పడం ఏంట్రా బాబు నేను అంటాను. అరే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీస్ కూడా అదే పెట్టేస్తారండి. తర్వాత మన ఉగాది వచ్చింది కదా, మన ఇది ఇల్లే కదా, బట్టి దీని ముందు ఇంకో ఇల్లు ఉంటుంది. మన ఉగాది అప్పుడు వాళ్ళు బీహార్ వాళ్ళు ఉగాది వచ్చేసి మన ఇండియాలో చాలా చోట్ల అదే రోజు ఫెస్టివల్ నడుపుతారు.
వాళ్ళు గుడి పడ్వాన సమేత పండగ అనుకుంటా అండి, అదేదో అన్నాడు ఆయన. నేను గార్డెన్ వర్క్ చేస్తాను ఈవినింగ్. సార్ హ్యాపీ గుడ్ పడ్వా సమేత చెప్పున్నాడు. ఆ పేరు కరెక్ట్ నాకు పలకడం రావట్లేదు, ఓకే, గుర్తు రావట్లేదు. అప్పుడు ఏంటి నేను చెప్తున్నాడు అని చెప్పేసి, ఈరోజు ఉగాది కదని హ్యాపీ ఉగాది సార్ అన్న. హ్యాపీ ఉగాది అండి అన్నాడు. అప్పుడు నాకు బొలి పెరిగింది. ఊరి మీద దుంపలు దగ్గర తెలుగు వాళ్ళు అంతా కూడా చేస్తున్న అతిపెద్ద తప్పు ఇది కదా అనిపించింది. ఏమని, అవతలోడు హిందీలో మాట్లాడితే వీడు హిందీలోనే మాట్లాడతాడు, అవతలోడు హిందీలో విషయం చెప్తే వీడు హిందీలో విషయం చెప్తాడు, అవతలోడు వేరే భాష చెప్తే ఆ భాషను నీ భాష నువ్వు మాట్లాడరా అంటే మాట్లాడు. ఎందుకు ఏంటంటే అవతలోడి భాషలో మాట్లాడితే మనకి ఇమేజ్ పెరిగిద్ది అబ్బా అని. దాంతోనే మన తెలుగుని నాశనం చేస్తున్నారు, మన తెలుగు కల్చర్ని నాశనం చేస్తున్నారు. సీరియస్లీ మళ్ళీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్ కామన్ ఫ్రెండ్స్ అలా పరిచయమైన వాళ్ళు, ఈవెన్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లో కూడా కొంతమంది నాకు పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, లైక్ ఇలా వాళ్ళు మొత్తం అఫీషియల్స్ ఇంపార్టెంట్ అది ఉన్నట్టు నాకు డిస్కస్ చేస్తూ ఉంటారు. వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ అయ్యా అసలు తెలుగు మొత్తం బతికిస్తున్నారంటే వీళ్ళే కదరా బాబు అనిపించింది. తర్వాత కిరణ్ ప్రభ గారు అని ఉంటారనమాట. సో ఆయన కౌముది అని చెప్పేసి ఉంటుంది ఆయన ఛానల్ కూడా. ఆయన మా ఈసీలోనే ఎంప్లాయీగా చేస్తున్నారు, ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోయినారు. అసలు ఆయన దగ్గర ఉండిద్దండి అసలు ఆ డేటాబేస్ వరకు చెప్పాలి. ఎలాగంటే టాక్ షోస్ ఎంత చక్కగా ఉంటాయి. అసలు బే ఏరియాలో ఉంటారు, దట్ మీన్స్ ఈ కాలిఫోర్నియా ఏరియాలో ఉంటారు. ఆయన ప్రవాస భారతి శుభ సాయంకాలం స్వాగతం ఏదో పాడ్కాస్ట్ ఉంటుంది. అసలు అందులో వక్తలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే గెస్ట్లు అక్కడ కూడా ఉంటారు. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడేమో వాళ్ళంతానేమో ఇంగ్లీష్లో హడావుడి చేస్తూ ఉంటారు. బట్ ఆ షోలో అండి అమెరికాలో ఉంటూ ఒక టాక్ షో తెలుగులో చేస్తున్నాం కదా అని చెప్పేసి ఎంత చక్కటి తెలుగులో మాట్లాడారో గెస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా. అప్పుడు నాకు అనిపించింది మన వాళ్ళేమో తెలుగు ప్రాంతంలో తెలుగు షో చేస్తూ సంకరమైనటువంటి నానా రకాల భాషల గురించి పెడుతూ ఉంటే ఆ గెస్ట్లు కూడా మనం కూడా ఇట్లా మాట్లాడామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కదా మన దౌర్భాగ్యం అనిపించింది. సో కిరణ్ ప్రభ గారు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా తెలుగును బ్రతికిస్తున్నది ఇప్పుడు ప్రవాస భరిత నాకు అనిపిస్తూ ఉంది. అండ్ ఊళ్ళల్లో పాపం చదువుకోకుండా ఉన్నారు చూసారు అమాయకులు, వాళ్ళు కూడా అనిపిస్తూ ఉంది. సారీ అండి ఈరోజు కొంచెం ఎమోషనల్ అయినా కానీ బట్ నిజం చెప్పున్నాను. ఎందుకంటే అసలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం మన ఆంధ్ర అన్న పదం ఎన్నున్నాము, మన తెలుగుకు సంబంధించి మనం తెలుసుకుంటున్నామండి. బట్ మనం మాత్రం మారటం లేదండి. కంటిన్యూ చేద్దాం. ఇక సముద్ర తీరానికి చేరి సహదేవుడు సేనా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. మేధావులైన మంత్రులతో కలిసి సహదేవుడు జరగవలసిన పనులను గురించి చర్చించాడు. వారందరి అభిప్రాయాన్ని కూడా గౌరవించి వెంటనే తన అన్నగారి కుమారుడు ఘటోత్కచుని తలిచినాడు. తలచినంతలోనే మిక్కిలి పొడగరి విశాల కళేభరం కలవాడు సర్వాలంకార శోభితుడైన ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు. అతని శరీరం నీలమేఘం రంగులో ఉంది. అతని చెవులకు మెరిసే బంగారు కుండలాలు ఉన్నాయి. విచిత్రాలైన హారాలు భుజాభరణాలు కలిగి ఉన్నాడు. నడుము వద్ద చిరుగంటల మనులు కనిపించే బంగారు మాలలు మెడలో మెరుస్తున్నాయి. పెద్ద పెద్ద కూరలు, అందమైన కిరీటం, కుక్షిబంధనం ధరించాడు. ఎర్రటి జుట్టు, భయంకరమైన కళ్ళు, నల్లని గడ్డం, బంగారు భుజాభరణాలు కలిగి ఉన్నాడు. ఎర్రచందనం పూసుకున్నటువంటి శరీరంపై సన్నటి బట్టలు ధరించి బలవంతుడైనటువంటి ఘటోత్కచుడు తన వేగంతో భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చాడు. పర్వతాకారంగా ఘటోత్కచుని చూచి జనులు సింహాన్ని చూసిన నీచ మృగాల వలె భయంతో తల దిక్కుకు పరుగులు తీశారు. సో వాట్నెస్ రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు మాట్లాడుకున్నది టాపిక్ రిలేటెడ్ కొంచెం అనుకున్నా కానీ రియాలిటీ ఎక్కువ మాట్లాడాను. దయచేసి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని వీలైనంత వరకు మన తెలుగులో మాట్లాడండి. అవతలలో కూడా తెలుగులోనే మీరు ఆన్సర్ ఇవ్వండి. అతను మరీ అర్థం కాదంటే అప్పుడు అతని భాషలో ఇవ్వండి. మ్యాక్సిమం మన పండుగలు కావచ్చు, మన ఆచార వ్యవహారాలు కావచ్చు, ఏవైనా సరే తెలుగులోనే కంటిన్యూటెడ్ చూసుకుందాం. పదాలు మధ్య మధ్యలో అక్కడ కూడా పదం అక్కడ పదం నాకైనా వస్తే మీకైనా వస్తే ఎవరికైనా వస్తాయండి. కానీ అసలు తెలుగుని చంపేద్దాం, ఆ తెలుగుని కనుమరుగు చేద్దాం అన్నంత పాపాత్మలా రాక్షసులాగా దయచేసి ఉండకండి.